మహిషాసురుడు నీకు తెలియనా? అతడు లోక భీకరుడు, అనివీరులకు స్వప్నసింహుడు, అనిమిషుల పాలిట మృత్యు సమానం. ఇంతకు కాళీనాథ చెమ్మడియబడిన వాడు మడియబడలేదు, వాడు మడియబడలేదు. వాని ఆత్మ ఈ మహిషి హృదయ కుహరమున నిద్రాణపడి వాని ఆశయన్న నర నరమందు ఛేదించుకొని ప్రతీకార జ్వాల సురలోకాధిపత్యమునకు ముహూర్తము నిశ్చయించిన ఆ మహిషిని పరిమార్చుటకు చిత్రం చిత్రం ఆ మహిషి సురసింహాసనాధీష్టయకు ఇష్టపడినదని తమకెవరు తెలుసుని స్వామి. ఈ చతుర్దశ భువనములో ఆ చరిత్రహీన పాప వ్యాపకములు కథల కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ సురాంగన సురలోక ప్రాంగణం సమీపింపకముందే ఈ అరణ్య మధ్యమునే ఆమె అంతమొందించుటకై ఏవురిచ్చినాడు.
ఈ అమరేంద్రుడి వజ్రాయుధముల సంపత్తి తిరిగెందుతుంది. రాణి ప్రావర్తము సకల శస్త్రాస్త్ర ప్రజ్ఞాపాఠం. ఈ అనుష ప్రభువు పరాక్రమము నిర్వరోధ ప్రవాహము. రాణి ప్రావర్తము సకల శస్త్రాస్త్ర ప్రజ్ఞాపాఠం. ఈ సురనాథుని సాహసము సృజన వరవిక్రమ కల్పితము. కామరూప విద్యా విచారణ. నేను మాయాతంత్ర విద్య వైరుధ్య ప్రావీణ్యుడు. నరేంద్రియ. నేను జితేంద్రుడు. ఆయనతో మహేంద్రుని పరాభవము. నారా. మహేంద్ర. ఆలస్యం అమృతం విషం. ఈ మనిషి ఆగమనం మహేంద్రుని పరాభవం. ఓహో, నీవేనా మహిషివి? నీవేనా మహేంద్రుడివి? అవును, మహేంద్రుడనే ఈ మహిషి మర్దనుడనే పుట్టిది పైన మీసములు కోపమని దిన కల్లోలనే నిత్తి సుయేతుమూది ఒక నీవు నీగి యుద్ధమందు మిక్కిలి నాగినందు నీవేనంపై వీణారు. ఆ లెక్కన నీవు ప్రమనలేవు ప్రణామము చేసి వెళ్ళలే. ఒక అబలడు అందున అడుగుతాను నిన్ను సంహరించుటకు మా కోసం అడ్డుకొచ్చుతుంది. నీవంత సమర్థుడవైనచో నన్ను సంహరింపుము. అబలా అమిత బల బల గర్వం మగముచే అహంకరింపకము. ఈ అమరేంద్రుని ఆధిక్యతను విస్మరించకము. ఆధిక్యమా? ఏమో ఆధిక్యము? వావి వరుసలు లేకుండా వర్తించుటయేనా మీ ఆధిక్యము? ఛీ! వాచాలి, ఛీ! వదలు! ఇదిగో వజ్రాయుధము, ఇది విశ్వసంగతము కాదుగో. నీ వజ్రాయుధం సంహరింపగలదనే భావించుచుంటివా? ఎప్పటికైనా నువ్వు అర్థమైనదా? ఈ మహిషి ప్రభావం ఎత్తిలో మరుపానా ఓడిపోతుందని వాడిపో. ఈ మహిషి మహారాణి సేవ మీ స్వాధిపత్యము కన్నను విడయే. సేవించుము, సేవించుము. ఈ దురవస్థ నుండి విముక్తిని ప్రసాదించు. దూరమస్తాయా? లేవు లేవు. మహద్భాగ్యం. అయినను శిక్షలు నీ ఒక్కరికే కాదు. అసుర సేవక వృత్తి అమరులకు జీవనాధారం.
సంతతలు సంతరించుకున్న ఈ పంపానది మా విలాస విహారములకు సరి అయిన మేము పోయి వచ్చదము యుద్ధకనే ముందు అశుభం నా ముఖమందు శుభమంతురేవ స్వామి పరాజితులతోటి పరిహాసమా. అయ్యో మహేంద్ర, ఏమిటి దౌర్భాగ్యం? సురభోగములు కరవై చిరుసాయమైన లేక చిన్నకడవి విరిగిన వృక్షము మిగలు నరుకునేతలు. ఆ మహిషి మహామాంతి కూడా దేవలక్ష్మి, ఇప్పుడు ఏమేమి మార్గం? ఆ మహిషి నా సింహాసనమును నిత్య స్వర్గ సౌఖ్య భోగ భాగ్యాలకు ఈ దేవతలు ఇంతటి దీక్షావస్థ పరిమళ సఖ్యము స్వామి. ఆలోచనావిహీనుడు అమరేంద్రుడైనను ప్రయోజనమే. ఆ సురాధిప వెరకుల పొందడానికి ఫలితమేమున్నది? కాలము విరసమైనప్పుడు చాలా వర్గులకే వస్తపట్టినది. ఆ మనిషి సామాన్య ధనుజేశ్వరి కాదు, బ్రహ్మవర ప్రణీత సకల విద్యా రహస్య గ్రహీత పరిమాత్మకు హరిహరులకైన సాధ్యము కాని మహాబలాలి. నేను ముందే కానీ నీవే విధమైతే దేవశితులు, ఇప్పుడు ఏది మార్గం? సతతము అప్సరాగల సత్యములను సత్యముయారు. హితమతితోన దేవతల నిచ్చగనేలుచు పూర్ణే కీర్తునందలనని సాగు దేవతకు జనులకనిస్తున్న వర్ణనందుకల్. మతిజడి నీజమాయె, ఇక మార్గము జరియది. ఇక మార్గము జరియది. విచారించకు దేవంగా, విచారించకు. హరిహర సంగమము అసంభవము, సృష్టి విరుద్ధం అని భ్రమపడిన ఆ మహిషి హరిహర సంజాతుని చేతప్ప మరెవ్వరి చేత అట్టి హరిహర సంజనికుడు ఆ పరాయకు ధర్మశాస్త్రం వేడుకొని నీకు సకల శుభములు చేరును. అవును స్వామి, ఇక అదే మార్గం. ఆ ప్రకారమైన ధర్మశాస్త్ర అమలాభినాథుడే కన్నము కలగజేమునే. నీవు తప్ప ఎవరు
పావన పరంధామ పాహి మాం పాహి మాం పాహి మాం. మహేంద్ర, త్రిలోక కంటకి అయిన ఆ మహిషిని పరిమార్చుటకు సురులకు సుఖశాంతుడు ప్రసాదించటకే నేను అవతరించాను. ఆ మహిషి హరిహర పుత్రునిచే తప్ప మరెవరి చేతను చావలని బలమంది విష్ణువు శివుడు సంగముందున అసంభవమని దాని ఉద్దేశం. అందుకే హరి తనలోని దివ్యాంశను పునగిరిగా మార్చి శివునికిచ్చి నా జన్మను ఆవిష్కరించినారు. మీరు వేడుక చూడు ఆ మహిషుతో యుద్ధమాటాడుతున్నారు. ఎక్కడ? మా పురోగమనమును నిరోధించు ఆ అల్పాయుష్కుడెవడు? ఇప్పుడక్కడ బెదిరించున్నది. ఓరి నికృష్ట సురాపమ అండ కొరకు ఈ పిండమును ఆశ్రయించింది. అన్నపిండ బ్రహ్మాండమంత ఈ నీటి యుగ ఈ ఉత్తండ స్వరూపుని పిండమని భ్రమపడుచుంటిగా మహిషి. పసికూనా కైనా వచ్చినామో లేదో ఈ ఉగ్ర స్వరూపిణి ముందర నిలవలే. ఉగ్గుమరువని ఈ పరాయి గోపుత్రుడు నిన్ను నుగ్గు చేయడానికి భ్రమపడుతున్నారు. నాది సాధించింది నాది. అవమానం చేయకురా అర్పక. అనేక స్వరులకు ఆనందమే కానీ హరిహరుల సంగమము అసంభవము. అనగా ఈ మహిషి మరణము సంభవమే మహిషి. నేను సామాన్యుడను కాను. హరిహరాంశమున జన్మించిన వాడను. ధర్మశాస్త్ర అయ్యప్ప. హరిహర
శరణమని నా శరణమంటిన వారిని కరుణించడమే నా ధర్మం. పరితాపం చెంద పరమ సౌఖ్యము ప్రాప్తించగలదు. మహిషి, మహిషి, నీవు శాపగ్రస్తురాలు. త్రిమూర్త్యాత్మకుడు దత్తదేవుని భార్య. పతి భక్తియందు అశ్రద్ధ చూపి పాతివ్రత్యమునందు పాపము ప్రతిష్ఠించుకున్నదాను. దత్తదేవుడు తగిన శాప విమోచన ప్రకారము ఈ హరిహర ప్రవృత్తునిచే జన్మ విముక్తులెందినదాను. పొమ్ము, ఆ ప్రవశించు పంపానలయందు దురుకులిడి ఈ దేహమును చాలిపు నీ స్వరూపము నీకు ప్రాప్తించగలదు. ధన్యమై దత్తదేవుని చేరి చరించి నీ శుభమవుగాక. దేవా, హరిహర రూప ధర్మశాస్త్ర లోక కంటకి అయిన మహిషిని సంహరించి ఈ కర్తవ్యమును నెరవేర్చుకున్నాను. దేవాది దేవ ధర్మశాస్త్ర మహేష్ సంహారంలోని అవతారం పరిసమాప్తమైన హరిహరులు ఇరువురు ఒకటే అన్న భావన శైవుల మధ్య వైష్ణవుల మధ్య ప్రతిష్ఠించు సత్కార్యం ఒకటి ఉన్నది కదా. అవును నారద, నేను అవతరించినది అందుకే. నేనిప్పుడు ధర్మశాస్త్రం రాబో కాలమున కలియుగమున నా ఉత్తరావతారము ఉదయించనున్నది. ఆ అవతారము పేరు అయ్యప్ప అవతారం. ఈ జన్మన నన్ను కన్న మోహిని శివుడు కలియుగమున పందల దేశమున జన్మించనున్నారు. శివాంశ రాజశేఖర పాండ్యునిగా, మోహిని అంశ ఆ రాజుకు భార్యగా జన్మించి నన్ను దత్తపుత్రుడిగా పొందగలరు.